హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఉషా హౌస్. ఇప్పుడు మీరు చూస్తుంది మేము హర్యానా పంచకులలో టోర్నమెంట్కి వచ్చినప్పుడు ఉన్న హోటల్ ఇది. ఇందులో మేము ఒక 1 వీక్ వరకు ఉన్నామండి. ఇది వచ్చేసి పంజాబ్లో ఉంది, అంటే పంజాబ్ బోర్డర్ అనమాట. ఇది మేము ఉండేది, ఆ టోర్నమెంట్ జరిగేది పంచకుల అంటే హర్యానా బోర్డర్ అనమాట. అక్కడికి ఇక్కడికి డిస్టెన్స్ తక్కువ అనమాట, అంటే దూరం వచ్చేసి ఎక్కువ ఉండదు, తక్కువ. కాబట్టి మేము టోర్నమెంట్కి దగ్గరలో ఉంది, ఈ హోటల్ బాగుంటుందని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. ఈ హోటల్ అంతా కూడా ఫస్ట్ ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. రూమ్ కాస్ట్ కూడా ఇక్కడ 1 డేకి 800 తీసుకున్నారు. ఇక్కడ హోటల్లోకి ఫస్ట్ ఎంట్రన్స్ ఇలా ఉంటుందన్నమాట. వచ్చిన తర్వాత మీకు ఇదంతా ఒకసారి చూపిద్దామని ఇది తీస్తున్నాను. ఫస్ట్ ఇలా ఎంట్రన్స్ లోపలికి వచ్చేసిన తర్వాత ఫ్రంటే మనకి కిచెన్ ఉంటుందండి. ఈ సైడ్ ఇలాగా మెట్లు ఉన్నాయన్నమాట. ఈ పైకి వెళ్ళిపోతే మేము ఉండే ఆ రూమ్ వస్తుంది. ఇక్కడ మేము ఈ కిచెన్లో ఇవాళ వంట చేసామన్నమాట. అసలైతే చాలామంది హోటల్ రూమ్స్లోకి రైస్ కుక్కర్స్ తీసుకొచ్చి వంట చేయనివ్వరు, అలాగే వాళ్ళ కిచెన్లోకి అసలు రానివ్వరు. కానీ ఇక్కడ వీళ్ళు మాత్రం చాలా మంచివాళ్ళండి. మమ్మల్ని, మేమనే కాదు, ఇక్కడ హోటల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా మీకు కావాల్సినట్లు ఇలా ఇక్కడ వంట చేసుకోండి అని చెప్పేసి కావాల్సిన వస్తువులన్నీ కూడా వాళ్ళు ఇస్తున్నారు. ఇక్కడ గ్యాస్ స్టవ్ అవన్నీ కూడా ఉన్నాయి, వంట చేసుకునే సామాను కూడా అన్నీ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఈరోజు మేము చికెన్ బిర్యానీ చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాము. డైలీ పిల్లలకి రైస్ కుక్కర్లోనే వంట చేస్తున్నాం, కానీ ఈరోజు చికెన్ బిర్యానీ చేయడానికి రైస్ కుక్కర్లో కంటే ఇలా పెద్ద గిన్నెలో 2 kgs వరకు చేస్తున్నాం అనమాట. అది కొంచెం పెద్ద గిన్నెలు కావాలి కదా. ఇక్కడ వీళ్ళ దగ్గర ఆ బౌల్స్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి మేము కిచెన్లోకి వచ్చేసి వంట చేస్తున్నామండి. మాకు డైలీ వాటర్ కూడా ఇక్కడ ఆరోలో వచ్చే వాటరే ఇస్తున్నారు వీళ్ళు. వాటర్ కూడా కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూసారు కదా, ఈ గిన్నెలు అవన్నీ కూడా మేము పైన రూమ్స్లో కుక్ చేసేటప్పుడు మాకు ఏవైనా గిన్నెలు కానీ ప్లేట్స్ కానీ అవసరం వస్తే ఇక్కడికి వచ్చి తీసుకున్నా సరే వీళ్ళు ఏమనేవాళ్ళు కాదండి. ఈ బౌల్స్ అవి కూడా చూసారు కదా, చాలా మందంగా ఎంత బాగున్నాయో. నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే ఈ చిన్న చిన్న ఇవి ఉన్నాయి చూసారా, బకెట్స్ లాగా, ఇవి బాగా నచ్చాయి నాకు. ఇక్కడ ఈ చిన్న చిన్న కళాయిలు ఇవన్నీ బాగా నచ్చాయండి, అందుకే నేను వీడియో తీసాను అనమాట, చూస్తారని అంతే. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మా రైస్ కుక్కర్ పాడైపోయింది, వీళ్ళకి ఇస్తే అది కూడా బయటికి తీసుకెళ్ళి దాన్ని బాగు చేయించుకొని తీసుకొచ్చారండి, రిపేర్ చేయించుకొచ్చారు. ఇక్కడ ఈ హోటల్లో ఉన్న వర్కర్స్ కూడా చాలా మంచిగా మాట్లాడడం కానీ, ఏదన్నా సరే మనకి పని కావాలన్నా సరే బాగా చేసి పెట్టేవాళ్ళు. ఆయిల్ కూడా చూసారు కదా, ఇక్కడ ఎక్కువ మస్టర్డ్ ఆయిల్ అలాగే సోయాబీన్ ఆయిలే వాడతారండి. నార్మల్గా మనమైతే ఏపీ సైడ్ సన్ఫ్లవర్ ఆయిల్ అవన్నీ వాడతాం కదా, అలాంటివేమి ఇక్కడ ఉండవు. ఓన్లీ మస్టర్డ్ ఆయిల్, సోయా ఆయిల్ ఇవే తిరుగుతాయి. మేము మస్టర్డ్ ఆయిల్ తినలేమని చెప్పేసి సోయా ఆయిల్ కొనుక్కొచ్చుకొని దాంతోనే వంట ప్రిపేర్ చేసాము. ఇక్కడ వీళ్ళు బౌల్స్తో పాటు కొన్ని పచారీ సామాన్లు, అలాగే బౌల్స్, ఇంకా ఇక్కడ చాలామంది చపాతీ అవి తింటారు కదా, వాటి కోసం ఇక్కడ కావాల్సిన ఇంకా ఉల్లిపాయలు, ఆలు, చపాతీ పిండి, గోధుమ పిండి ఉంటుంది కదా, అది, రైస్ ప్రిపేర్ చేసుకోనుకునే వాళ్ళకి రైస్ కూడా ఉంది. అలాగే ఈ ఫ్రిడ్జ్ కూడా ఉందండి. మేము నైట్ పూట ఏమైనా ఫుడ్ కానీ ఏమైనా మిగిలితే ఇక్కడ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా సరే వాళ్ళు ఏమనేవాళ్ళు కాదు. రైస్ కూడా చూసారు కదా ఇక్కడ ఎలా ఉన్నాయో. కొంచెం ఇటు సైడ్ వచ్చినప్పుడు రైస్ తేడా ఉంటాయండి. ఇప్పుడు మీకు చూపించిన రైస్ వచ్చేసి బాస్మతి రైస్, అవి కట్ అయిపోయాయి అన్నమాట, ముక్కలు ముక్కలుగా ఉంది కదా ఆ రైస్. ఎక్కువగా ఇటు సైడు బాస్మతి రైస్ అవే యూజ్ చేస్తారండి. నార్మల్ రైస్ దొరకడం చాలా కష్టం. ఇక్కడ మేము ఒక 2-3 షాపులు తిరిగి రైస్ చూసుకొని తీసుకొచ్చామన్నమాట. అవి కూడా మన వైపు ఉన్నంతగా అయితే ఏం లేవు. చూసారు కదా, స్టవ్ పైన బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాము. ఇక్కడ ఈ బౌల్ మాత్రమే ఉందండి, పెద్ద బౌలు. ఇందులో ఒక 1.5 కిలో వరకు అయితే సరిపోతుంది. మళ్ళీ 1/2 కిలోకి విడిగా మళ్ళీ రైస్ కుక్కర్లో చేసామన్నమాట. మరి ఇప్పటి వరకు చూసారు కదా మేమున్న హోటల్, అలాగే అక్కడ కిచెన్ అంతా కూడా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పనిసరిగా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు మా ఛానల్ ఫస్ట్ చూస్తుంటే కనుక తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.